చేస్తాడంటే ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆమెన్ అనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వదించబడక ముందు బాగున్నారు, ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారయ్యారు. గర్వహృదయులై, పనికిమాలినోళ్ళై, లోకానుసారులై, శరీరానుసారులై పాడైపోయారు. వాళ్ళు ఆశీర్వదించబడక ముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అన్ని లెక్కలు బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో, ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు. ఎక్కడ దాకా అవసరం, దావీదు సంగతే చెప్తా. మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు, ఇంట్లో అందరి చేత చీచా అనిపించుకునేటప్పుడు, అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు, ఎండకెండి వానకు తడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దావీదు రాజు అయ్యాడు. ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు, సమాజం గణపరిచింది. ఇశ్రాయేలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది. ఇక ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు గమనించాలి, దావీదు దీనుడుగా ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు. అవునా కాదా?